ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనాల వరకు ధ్యానించుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనులు ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచనమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల వీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు గదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపి అని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు ఈ భాషకి ప్రవచనమునకు ఉన్నటువంటి ఒక తారతమ్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. దేనికి ఎంత వెయిట్స్ ఉన్నాయి, దేనికి ఎంత ప్రాధాన్యత ఉంది అని ఆ విషయాన్ని మనకు వివరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దానికి ముందు మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, పసిపిల్లలు ఆ క్షణానికి ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఆ క్షణానికి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ బుద్ధి విషయంలో ఎందుకు పెద్దవారులై ఉండుడి అంటున్నాడంటే, బుద్ధిమంతులుగా జీవించినప్పుడు ప్రతిదీ కూడా వారు జాగ్రత్త వహిస్తారు, ప్రతిదీ వివేచిస్తారు. పెద్దవాళ్ళు మాట్లాడే ముందు వెనకల ఈ మాట మంచిదా చెడ్డదా అని వారు బుద్ధి జ్ఞాన వివేకముతో వారు దానిని వివరిస్తారు. కనుక చిన్న పిల్లలుగా మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా కాకూడదు. ఒకళ్ళ దుష్టత్వం విషయంలో మీరు చిన్నపిల్లలుగా ఉండొచ్చు, కానీ ఆ క్షణానికి మీరు గొడవపడి మరుక్షణానికి మీరు కలిసిపోయేటటువంటి పసిపిల్లల లాంటి మనస్తత్వం మీరు కలిగి ఉండడం మంచిదే. కానీ బుద్ధి విషయంలో మాత్రం మీరు పెద్దవాళ్ళుగా ఆలోచించాలి, వివేచించాలి. అటు జ్ఞాన వివేకము కలిగిన వారే ఉండాలని వాక్యము హెచ్చరిక చేస్తుంది. అదే సమయంలో అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను దేవుడు ఏమన్నాడంటే, ఈ జనములతో నేను అన్య భాషలతో నేను మాట్లాడతానని ప్రవక్త అయిన యెషయా గ్రంథములో ఆయన తెలియచేస్తాడు. ఎందుకంటే ఈ ప్రజలకు ప్రవక్తలు వచ్చి బోధిస్తున్నప్పుడు వీళ్ళు వినట్లా, ప్రవక్తల మాటలను వారు లెక్క చేయట్లేదు. ఈరోజు నీ సంఘంలో ఉన్న దైవజనుడు మీకు ఎంత ప్రేమగా బోధించినా ఆ మాట మీరు వింటున్నారా?
ఆ మాటకు మీరు లోబడుతున్నారా? ఆ మాటకు మీరు గౌరవిస్తున్నారా? సేవకులు ఎంత ఆరాటపడి మీకు ఉపవాస ప్రార్థనలని, ఆయా ప్రార్థనలని, దేవుని వాక్యము మీలో ఫలించాలని ఎంత ప్రయాసపడుతున్నారు. కానీ లెక్క చేయట్లేదు ఈరోజు మనుషులు. దేవుడు అంటాడు, ఈ ప్రజలతో నేను అన్య భాషలతో మాట్లాడతాను. వారికి అప్పటికైనా మార్పు వస్తుందేమో. అన్య భాషలు మాట్లాడుతున్న వారిని చూచినప్పుడు ఎగతళి చేస్తారో, లేక దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనుకుంటారో. ఎందుకంటే అన్య భాషలతోనూ ధర్మశాస్త్రములో కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచి మాట్లాడుతానని, తన ప్రజల హృదయాలను తెరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అన్య భాషలు అనేక అన్య జనాంగానికి కూడాను మాట్లాడడానికి, ఎవరైతే ప్రభు వైపు తిరగట్లేదో, ఎవరైతే ప్రభు సన్నిధికి సరిగ్గా ఆరాధించడానికి రావడం లేదో, ప్రభు మాట వినట్లేదో, అట్టి ప్రజలకు అన్య భాషలు ఇవ్వబడింది. అన్య భాషలతో మాట్లాడితే కనీసం వారు మార్పు పొంది ప్రభు యొద్దకు వస్తారని దేవునికి ఉన్న సంకల్పం, దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. అయితే భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఈ రెండిటికి ఉన్న ప్రత్యేకతలు ప్రభు అపోస్తలుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైనా భాషలో మాట్లాడుతున్నారు అంటే అది అవిశ్వాసులకు సూచకమై ఉన్నది, సూచనగా ఉన్నది. వారు ఏం మాట్లాడుతున్నారు అని వారు ఆశ్చర్యపడతారు. బైబిల్ ఉన్న భాషలు గనుక మాట్లాడుతూ దాని భావాలు చెప్పినప్పుడు ఒక అన్యులు హృదయంలో మార్పు పొందుతారు. అయితే అదే సమయంలో ప్రవచన వరం అయితే అది అవిశ్వాసులకు కాదు, అది విశ్వాసులకే సూచనమై ఉన్నది. ఒక విశ్వాసి ఈ ప్రవచనం ద్వారా తన హెచ్చరిక పొందుతాడు. ప్రవచనం ద్వారా ఆయన తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు, ఆయన ఆదరణ పొందుతాడు. ప్రవచనం ద్వారా అనేక విషయంలో ఆయన తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. కనుక విశ్వాసికి ప్రవచన వరం ఎవరైనా సంఘంలో చెప్పేవారు ఉంటే విశ్వాసులు గడగడ వణుకుతారు. వారికి వారు అణిచివేయడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రవచన వరము ద్వారా ప్రతి వ్యక్తి యొక్క జీవితాలు సరిచేయడానికి, హెచ్చరించడానికి, మరి వారికి అనేక విషయాల్లో ఆదరించడానికి, అనేక విషయాల్లో సరి చేసుకోవడానికి అది ఇవ్వబడుతుంది. కానీ అన్య భాషలు అనేది సూచికగా అన్య జనాంగం చూచినప్పుడు వీళ్ళు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారని తెలుసుకోవడానికి తప్ప దాని ద్వారా వారు హెచ్చరికనందరూ, వారు దాని ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధి అంటూ కలగదు. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు సంఘం అంతయు ఏకముగా కూడి అందరూ భాషలో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వాడైనను అవిశ్వాసి అయినను లోపలికి వచ్చినప్పుడు వీరు వెర్రి మాట్లాడుతున్నారని అనుకుని ఆయన గాబరపడతాడు. ఏంటి, ఆ చర్చికి వెళ్ళాం, అందరూ ఏవో మాట్లాడుతున్నారని అన్య భాషలో మాట్లాడుతున్నటువంటి సంఘానికి వెళ్ళిన వాళ్ళు పిచ్చెక్కిపోయి బయటికి వస్తారు. వారికి అర్థం కాదు. ఎందుకని అన్య భాషలో మాట్లాడినప్పుడు దాని అర్థం చెప్పేవారు కూడా ఉండారు. నీలాగే అందరూ కూడా కనుక గట్టిగా భాషలో మాట్లాడితే ఆ మాట వింటున్నటువంటి వారు ఏమనుకుంటారు? నువ్వేం మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అర్థం కాని భాషలతో మీరు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే, అందరూ ఒకే రీతిగా మాట్లాడుతూ ఉంటే వారు బెంబిళ్ళెత్తిపోయి భయపడిపోతారు. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, అందరూ ప్రవచించుచుండగా ఒక అవిశ్వాసి అయిన వాడు, ఉపదేశము నొందని వాడు లోపలికి వచ్చినప్పుడు అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ఈ యొక్క ప్రవచన వరము కలిగి ప్రవచించినప్పుడు, ప్రవచన వరము సూటిగా అది ప్రవక్తలలో నుండి లేక ప్రవక్తల వలె విశ్వాసులు ప్రవచించడానికి దేవుడిచ్చిన ఒక కృపావరము.
పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. అందులో ప్రవక్తల పరిచర్య, అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్తికుల పరిచర్య, కాపరుల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య. సో ప్రవక్తల పరిచర్య అనేది 2వ స్థానంలో ఉంది. ప్రవక్తలు అన్నప్పుడు సూటిగా మాట్లాడతారు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించే కృపావరము కలిగిన బిడ్డలు సంఘంలో ఉంటే సూటిగా మాట్లాడతారు. ఎవరైనా ఒక అన్యుడు లోపలికి వచ్చాడనుకోండి, వీరు సూటిగా దైవ వాక్యమును ఒక వ్యక్తికి హెచ్చరిక చేస్తున్నప్పుడు, లేక ఆ వ్యక్తికి అది తాకినప్పుడు ఆయన మోకరిల్లి సాష్టాంగ పడిపోతాడు. ఆయన తను ఒక పాపినని గ్రహించి ఆయన ఎంతగానో బాధపడిపోతాడు. నా గురించి వీళ్ళు ప్రవచిస్తున్నారని అతని హృదయము, ఆయన హృదయ రహస్యాలు బయలుపరచబడుతుంది. అందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురము చేస్తూ అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేస్తాడు. ప్రవచనంలో ఉన్న గొప్ప శక్తి ఇది. నా సంఘమా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎందుకు అడగవు? దేవునికి అడుగు, నాకు ప్రవచన శక్తి ఈ ప్రభు అని అడుగు. సంఘంలో, కుటుంబాలలో విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుని వాక్యానికి ఎవరు చోటివ్వట్లా. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తువులు చెప్పుకుంటున్నారు. సుదీర్ఘ ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ క్రైస్తువులు అనుకుంటున్నారు. కానీ ఏనాడైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించడం సంఘంలో మొదలవుతుంది, అందరూ కూడా గడగడ వణుకుతారు, సాగిలపడి నమస్కారం చేస్తారు దేవుడికి. ఆ అనుభూతిలో మన సంఘము ఎదగాలి. అట్టి పరిచర్య మనం చేయగలగాలి. దేవునిలో మనం భారం కలిగి ప్రార్థన చేసి అట్టి అనుభూతి మాకు దయచే ప్రభు అని దేవునికి మనము మనస్ఫూర్తిగా అడగాలని చెప్పి ప్రభు పేరట మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే భాషలో మాట్లాడమే ప్రాముఖ్యం కాదు. భాషలో మాట్లాడడం అనేది అది ఒక సిమ్టమ్. ఆత్మ ద్వారా మీరు తరగతిలో చేరారు, పరిశుద్ధాత్మ యొక్క ఒడిలోనికి మీరు వచ్చారు. అయితే ప్రవచించ వరము కలిగి ఉంటే, వివేచన వరము కలిగి ఉంటే, ఇవన్నీ కూడాను స్టెప్ బై స్టెప్ మిమ్మను ఒక ఉన్నతమైన అత్యున్నత స్థితిలోనికి నడిపిస్తుంది. సంఘానికి సరిచేయడానికి ప్రవక్తలు ప్రవచించే వరము కలిగిన వారు కావాలి. సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? నాకు బాగా నేను చదువుకున్నాను కాబట్టి నాకు అన్నీ వచ్చు అనుకుని కనుక మాట్లాడుకుని వెళ్ళిపోతే అది ఎవరికి హృదయానికి తాకదు. కానీ ప్రవచనము గనుక నువ్వు చెప్పగలిగితే, ఒక వ్యక్తికి సూటిగా వారి జీవిత విధానాల గురించి హెచ్చరిక చేయగలిగితే, ఖచ్చితంగా వారు ఆ హెచ్చరికను బట్టి భయపడతారు. వారు దుఃఖాల్లో ఉంటే ఆదరించు, హెచ్చరించు, దేవుని యొక్క వాక్యమును బట్టి వారికి తెలియచేయు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఆయన ఇట్టి అనుభూతిని ఇవ్వగలడు. కనుక రండి, తలలుంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈరోజు భాషకును ప్రవచనమునకున్న ఉన్న ప్రత్యేకతలు ఏమిటో మాకు నేర్పించారు. ప్రభువా, నాకును ప్రభు అందరికీ ప్రవచించే కృపావరము దయచేయండి. ప్రవచించే వరము కలిగి ఉన్నప్పుడు సంఘానికి హెచ్చరిక చేసి, సంఘానికి ఆదరించి, సంఘంలో మా పాత్రలు ఎంతో అద్భుతంగా ప్రభు వాడబడుతుంది. అటు భాగ్యం మాకు దయచేయండి, అటు కృప మాకు దయచేయండి. నా సంఘాన్ని ఆత్మీయ సంఘంగా ప్రభువా, కృపావరముతో నింపబడిన సంఘముగా ఈ ప్రాంతంలో మీ మహిమ కొరకు వర్ధిల్లే కృప దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడలు ఆత్మీయ వరాలతో నింపబడి ప్రభువా, ప్రవచన వరముతో మరెక్కువగా ప్రభువా అభిషేకించబడి మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులుగా చెయ్యుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.